అన్నయ్య వచ్చేస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం రగిలిన పగలు వాళ్ళు జైలుకి వెళ్ళడంతో ఆగిపోయినాయి కదా అనుకుంటే ఇప్పుడు ఏదో చేసే పెద్ద మళ్ళీ మొదలవుతాయి. ఈ పెళ్లి విషయం అన్నయ్యకి తెలిసిందంటే మళ్ళీ మన 2 వర్గాల మధ్యన కురుక్షేత్రం జరుగుతుంది. ఎంత జరుగుతుందని తెలుసు కూడా మేము వద్దంటున్నా మా మాట కాదని పెళ్లి చేసుకునే ముందు తల్లిని కనీసం నాతోనైనా ఒక్క మాట చెప్పొచ్చు కదరా. రేయ్, నువ్వు ఆ పిల్లలు లేపుకెళ్తూ అనుమానం వచ్చి ఆ వెంకటరాయుడిని చంపించడానికి కూడా వెనకాలేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు తెలిస్తే ఆ రఘుపతి రాయుడు ఏం చేస్తాడు తెలుసా? ఏంటి వాడు తమ్ముడు చేసేది? వెళ్తున్నా వాడింటికే, వాడు కూతురు దగ్గరికి వెళ్తున్నా. సీత 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 ఎంత దమ్ముంటే నా ఇంట్లో అడుగు పెడతావరా? నరికేయండి రవిని. అయ్యా అల్లుడు గారు. ఎవడికిరా వాడు అల్లుడు? సీత బావా, సీత లోపల ఉందండి. లేకపోతే ఏమిటి బావా, అవతల తాళి కట్టించుకుందే నీ కూతురు. సీత నువ్వా ఇంత డైరెక్ట్ గా? ఓ, తమరిప్పుడు ఈ ఇంటి అల్లుడు గారు కదూ? నేను నీకు తాళి కట్టానా? నిన్న పంచాయతీలోనే నేను ఈ పని చేయాల్సింది. ఆడదాను ఇక్కడ నలుగురు. నువ్వు చేసిన పనికి మా అమ్మ రాత్రి నుంచి తిండి తిప్ప లేకుండా ఒకటే ఏడుపు. అక్కడికి నేనేదో తప్పు చేసినట్టు మా వాళ్ళందరూ ఒకటే పెడబాపులో. అసలేంటి నీ తెగింపు? ఎందుకలా చెప్పావు? ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఇందులో తన తప్పేమీ లేదు. మొన్న రాత్రి మీరు పట్టుబడినప్పుడు ఖచ్చితంగా మా మావి ఏం చేసి ఉండేవాడో నాకు తెలుసు. దాన్ని ఆపాలంటే ఇదొక్కటే మార్గమని నేనే సీతకి ఈ సలహా ఇచ్చాను. తను ప్రేమించిన వాడు అవమానంతో నలుగురిలో తలదించుకుని నిలబడ్డం ఇష్టం లేక సీత ఏ ఆడపిల్ల చేయని ధైర్యం చేసి నిన్ను భర్త అని చెప్పింది. అలా చెప్పడం వల్ల తను నీ పరువు కాపాడింది, కానీ తన తండ్రికి దూరమైంది. సీతని తన ప్రాణంగా చూసుకునే మా మామయ్య కనీసం తనతో మాట్లాడడం కూడా లేదు. అందుకే ఇందులో ఏమన్నా తప్పుంటే అది నాది కానీ సీతది కాదు. ఐఎమ్ వెరీ సారీ. సారీ సీత, మా అమ్మను అలా చూసి తట్టుకోలేక ఆవేశంలో నీ మీద చేయి చేసుకున్నాను. అసలు మీ మగాళ్ళంతా ఇంతే. ఎందుకు ఇలా చేసావని మామూలుగా అడిగితే నీ చెప్పనా? చూడు ఇంత గట్టిగా తగిలిందో. సారీ అన్నాను కదా, ఎక్స్ట్రీమ్లీ సారీ. కావాలంటే నువ్వు అనుకోటు. చాలా వదులు. పలికిన రాగాలన్నీ నాలో విన్నానమ్మాయి, ఇష్టంగా ఎంతో స్పష్టంగా. నీతో గడిపిన కాలాలన్నీ ఎంతో మధురంగున్నాయి, వెచ్చంగా మనసే నచ్చంగా. ఊలికి పడిన ఎదవుర గాలి, చిలిపి దొరకు అది దొరకాలి. కలయా నిజమా వరమా, నీతో గడిపిన కాలాలన్నీ ఎంతో మధురంగున్నాయి, వెచ్చంగా మనసే నచ్చంగా. నీలో పలికిన రాగాలన్నీ నాలో విన్నానమ్మాయి, ఇష్టంగా ఎంతో స్పష్టంగా.
ఇష్టపడి సిగ్గే నష్టపడి నీతో జట్టు కట్టనా ఏదో మదన పడి నేడే మదన పడి చేరే సుడువు చెప్పను కనులకు కలలే సహజాలు అవి నిజమైతే సరసాలు సెలవులు అడిగెను విరహాలు గడువుల గొడవలు ఇక చాలు మెరిసే సొగసా కలిసా నీతో గడిపిన కాలాలన్నీ ఎంతో మధురంగున్నాయి వెచ్చంగా మనసే నచ్చంగా నీలో పలికిన రాగాలన్నీ నాలో విన్నానమ్మాయి ఇష్టంగా ఎంతో స్పష్టంగా ముద్దే పెదవిలిపి దిద్దే జత కలిపి అబ్బో ఎంత చిలిపి నాలో కథ తెలిపి నీడైనను నడిపి నీతో నన్ను నిలిపి నీలోన నిమిరిన కొన చూపు మనసును నిలబదు కాసేపు అడుగులు పడినవి నీ వైపు ఇక అవి మరలవు ఎటువైపు నిజమా వరమా ప్రియమా నీలో పలికిన రాగాలన్నీ నాలో విన్నానమ్మాయి ఇష్టంగా ఎంతో స్పష్టంగా నీతో గడిపిన కాలాలన్నీ ఎంతో మధురంగున్నాయి వెచ్చంగా మనసే నచ్చంగా ఉలికి పడిన ఎదవురగాలి చిలిపి దొరకు అది దొరకాలి కలయా నిజమా వరమా చాలే ఆపండి రా. ఏంట్రా గదిరి మామ మా చెల్లి చేసిన పనికి ఈ పూల దండ ఏంటి బంగారం దండ వేస్తే తక్కువే సీతం తెల్ల నువ్వు సమయానికి వచ్చి ఆ పెళ్లి మాట అడ్డైపోయింటే మేమందరం ఈ పడికి సెంటర్ జైల్లో ఉండేవాళ్ళం. అవునరా బాబు వాళ్ళ పెద్దలు ఉండే పక్క సైడ్లో మమ్మల్ని వేసేవాళ్ళు ఆయన ఓసలో చేతులు పెట్టి అందుకే మా కుర్రోళ్ళం అందరం కలిసి నీకు థ్యాంక్స్ చెబుదామని వచ్చాం. ఓరి నీ అయ్యా సొమ్మంతో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు మా కుర్రోళ్ళం అని చంపేస్తున్నారా బాబు. నీ ఏది తగ్గించుకున్నావో మా ఏది పెంచుతున్నావో అర్థం కావట్లా. ఏది ఏమైనా సీతమ్మ తల్లే మమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశావు. అసలైన ప్రమాదంలో మీరిప్పుడు పడబోతున్నారు. నువ్వేంటయ్యా పొడుగు మనిషి అమెరికా నుంచి వచ్చి అంత అశుభం పలుకుతావు. ఇప్పుడు ఏమైందని? రేపే ఆగస్టు 15వ తారీఖు మా పెదమావయ్య మీ పెదనాన్న రిలీజ్ అయ్యే రోజు. చూడు కృష్ణ, వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళో నీకు బాగా తెలుసు. వాళ్ళకి రక్త సంబంధం కన్నా పగలు ప్రతీకారాలే ముఖ్యం. వాళ్ళు వచ్చిన తర్వాత ఎలాగైనా మీ విషయం తెలిసిపోతుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారు? ప్రాణాలు తీస్తారా? అది చూస్తాను. ఎవరు అడ్డుపడ్డా మేము మాత్రం ఎవరిని లెక్క చేయం. ప్లీజ్ కృష్ణ, డోంట్ బి ఎమోషనల్. వాళ్ళిద్దరి మధ్య గొడవలకి ఈ 2 గ్రామాలు ఇప్పటికే చాలా నష్టపోయాయి. అందులో మీరు పెళ్లి చేసుకున్నారని తెలిసినా, అది దొంగ పెళ్ళని తెలిసినా ఎన్ని తలలు తెగుతాయో, ఎన్ని కుటుంబాలు అనాథలవుతాయో ఒకసారి ఆలోచించు. దొంగ పెళ్ళ ఆ రోజు పంచాయతీలో నేను కూడా నమ్మేశారే. అంటే ఈ ఎస్ఎస్ రెడ్డికే జలకిచ్చారన్నమాట. చూస్తా. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ గురించి ఊరి జనాలు నష్టపోవడం మంచిది కాదు. అందుకే మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఈ దొంగ పెళ్లి నిజం చేయండి. అవునరా కెట్టయ్య, వాళ్ళు మూర్ఖులు. మీ పెళ్లికి సచ్చినా ఒప్పుకోరు. తేజ చెప్పిందే కరెక్ట్. ఎరా? అవునరా. సరే, వాళ్ళిద్దరూ ఊళ్ళోకి అడుగుపెట్టేలోగా ఎవరికీ తెలియకుండా మీరిద్దరూ మీ ఇంటి నుంచి నువ్వు, మా ఇంటి నుంచి తను పోలవరం అడ్డరోడ్డు దగ్గర బస్ ఎక్కి సిటీకి వెళ్ళిపోండి. అవునరా. కొన్నాళ్ళ తర్వాత మీరు ఎక్కడ ఉన్నది ఏంటి అని నా కోలఫరం అడ్రస్ కి లెటర్ వస్తే సరిపోద్ది. అసలు వాళ్ళు ఊరి నుంచి అడుగు బయట పెడితే కదరా మీకు లెటర్ రాసేది. ఆహా, ఎన్నాళ్ళకి నా కళ నిజం కాబోతుంది. వెంకటరాయుడు గారు, సుబ్బారాయుడు గారు,
ఎరా మేము మాట్లాడుకుని మొత్తం వినేసావా? ఎవరితో చదువుతావు వెళ్తున్నావు నువ్వు?